ఓం 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 శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. హరి ఓం. అందరికీ శుభోదయం. దివ్యమైన భవ్యమైన పురాతనమైన నూతనమైన మన లోపల ఉన్నటువంటి అతి పవిత్రమైన ఈ దేవాలయానికి అందరికీ స్వాగతం. పప్పా స్వామి రామదాస్ మా గురుగారి పాదార విందాలకు ప్రణామాలు. మా అమ్మ నాన్ననికి కూడా నమస్కారాలు. ఇవాళ నుండి భగవత్పాద ఆదిశంకరాచార్యులు రచించిన సౌందర్యలహరి 100 శ్లోకాలున్నాయి. అమ్మవారి మీద రాసినటువంటి శ్లోకాలు. ప్రతి ఒక్క శ్లోక కూడా ఒక మంత్రమే అని అంటారు. ఒక పుస్తకాల్లో చదివాను. ఇది ఎట్లా అంటే సౌందర్యలహరి అనేది ఒక న్యూక్లియర్ మిసైల్ ఉండినట్టు, అంటే క్షిపణి న్యూక్లియర్ మిసైల్ ఉండినట్టు అని అన్నారు. దానికి ఈ మిసైల్, మనం ఇప్పుడు యుద్ధాలు నడుస్తున్నాయి అన్ని చోట, అది ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు. శత్రుల్ని జయించడానికి అది కావాలి, క్షిపణి కావాలి. దానికి ఒక లాంచింగ్ ప్యాడ్, ఒక ప్రయోగ వేదిక కావాలి. ఎక్కడి నుండి దాన్ని లాంచ్ చేస్తారో దానికి లాంచింగ్ ప్యాడ్ అంటాము. ఆ లాంచింగ్ ప్యాడ్ అది ఎవరు? అది మనమందరు. మనకు శత్రులు ఎవరు? నాకు మీరు శత్రులు, మీకు నేను శత్రువు కాదు. మనకు మనమే. ఉద్ధరేదాత్మనాత్మానం నా ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ ఆత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మనః అన్నాడు భగవంతుడు 6వ అధ్యాయ భగవద్గీతలో. మనకి మనమే ఫ్రెండు, మనకి మనమే శత్రు. మన మనసే మనకు శత్రుగా ఉంటుంది. దాన్ని జయించాలి. ఏదో ఇప్పుడు వేరే దేశం మీద యుద్ధం చేస్తున్నారు, సరే అది కావాలి మనకు, మన దేశ రక్షణ మనం చెయ్యాలి, అది వేరే సంగతి. కానీ ఇక్కడ ఇప్పుడు మన మనస్సు మన కంట్రోల్లో రావాలంటే దాన్ని జయించాలి. దానికి లాంచింగ్ ప్యాడ్, ప్రయోగ వేదిక ఎవరు? మనమే. అయితే ఈ సౌందర్యలహరి అనేది ఒక న్యూక్లియర్ మిసైల్. మనమందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఒక వేదికగా తయారవ్వాలి. ఆదిశంకరాచార్యులు గురించి కొంత తెలుసుకున్నాము, అందరికీ తెలుసు. కాలడిలో పుట్టారు. ఆర్యాంబ, శివగురు అనే తల్లి తండ్రులు. కొన్ని సంవత్సరాలు పిల్లలు పుట్టకపోతే చాలా శివుడి ఆరాధన చేసి శివుడే అవతారం ఎత్తాడు. అందుకే అపర శంకర అని పేరు. చిన్నప్పుడే బాగా దైవభక్తి. ఒకసారి నాన్నకి ఏదో పని మీద వేరే ఊరు వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు ఇంట్లో పూజ చేయడానికి ఆర్యాంబ బహిష్ఠెగా అయితే కొడుకుతో చెప్తుంది, నువ్వు పూజ చేయి, నైవేద్యం చెయ్యి అని. చాలా సంతోషంతో చిన్నవాడు పంచాంత కట్టుకొని పూజ చేసి నైవేద్యం, పాల్ నైవేద్యం పెడితే ఎంతసేపు అయితే కూడా అమ్మవారు రావట్లేదు, తీసుకోవట్లేదు. అయితే అడుగుతాడు, మా నాన్న ఇస్తే నువ్వు తీసుకుంటావు కదా, మరి నేనిస్తే ఎందుకు తీసుకోవట్లేదు, ఎందుకు నువ్వు రావట్లేదు? ఆయనకి ఎందుకు అలాగ ఆ ఆలోచన వచ్చింది అంటే, నాన్న ఎప్పుడు కూడా ఆ నైవేద్యం పాలు ఉంటుంది కదా, దాన్ని
ఇచ్చేవారు. ఇది అమ్మవారి ప్రసాద నీకు అని శంకరుడికి ఇచ్చేవారు శివగురు. ఈరోజు ఎందుకు తాగట్లేదు నువ్వు, నా మీద కోపనా, అవి అన్నీ అడుగుతాడు. ఏమీ సమాధానం ఇవ్వట్లేదు. అమ్మవారు ఏమీ మాట్లాడట్లేదు. కొంచెంసేపు అయిన తర్వాత ఏడుపు మొదలుపెట్టాడు. నువ్వెందుకు రావట్లేదు అని ఏడుస్తే జగన్మాత ప్రేమంతో అక్కడ ప్రత్యక్షమైంది. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే, ఆహా, ఇప్పుడైనా వచ్చావా, తాగేసేయి, నువ్వు పాలు తాగు అని చెప్పాడు. అయితే గడగడ అని పాలు తాగేశారు అమ్మవారు. మళ్ళీ ఏడుపు మొదలుపెట్టాడు. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు, తాగాను కదా నేను, నువ్వు అన్నీ తాగావా, నాకు మరి నాకు ఆకలేస్తుంది, నాకు ఎప్పుడు కూడా నాన్నగారు ఇస్తారు, నువ్వు తాగి ఏం మిగిలిందో అది నాకిస్తారు, ఇప్పుడు ఏం మిగిలిందే, ఏమీ లేదు, ఖాళీ గ్లాసు, అన్నీ తాగేసావే నువ్వు అని అందుకు ఏడుస్తున్నాను అని ఏడుపు. ఓహో తానికా అని స్తన నుండి పాలు తీసి ఆ గ్లాసులో పెట్టేసి తాక్పిచ్చారంట అమ్మవారు. ఆ తర్వాత అదృశ్యమైపోతారు అమ్మవారు. చిన్న శంకరుడు వచ్చి తల్లికి అన్ని చెప్తాడు. తర్వాత తండ్రి వచ్చిన తర్వాత అంత ఇలాగిలా జరిగింది అంటే వాళ్ళకి అప్పుడు ఓహో ఈయన గురించి మనం ఏ ఆలోచన చేసే అవసరం లేదు, అమ్మవారు చూసుకుంటారు అని గ్యారెంటీ అయిందట. ఆ తర్వాత ఇక కొంచెం పెద్దగా అయిన తరువాత భిక్ష గురుకులం నుండి భిక్షకి వెళ్లాల్సి వచ్చింది. ఇది కూడా కథ అందరికీ తెలిసే ఉంటుంది. ఎంత ఒక తేజస్సు ఉండింది మొహం మీద. భిక్షానికి వెళ్తే ఒక ఇంటి ముందు భవతి భిక్షాం దేహి అని చెప్తాడు. లోపల నుండి ఆ గృహిణి బయట వచ్చి, ఓహో ఎంత ముద్దుగా ఉన్నాడు, కానీ ఇవ్వడానికి ఏముంది, ఏమీ లేదు అని లోపల వెళ్ళి అంత వెతికితే ఒక చిన్న ఉసిరికాయ, ఎండిపోయిన ఉసిరికాయ మాత్రమే ఉంది, ఇంకేమీ లేదు. కానీ దాన్ని తీసుకువచ్చి అబ్బాయికి ఇచ్చేసి, వేరే ఏమి లేదు నాన్న నా దగ్గర ఇవ్వడానికి అని చెప్తే ఎంతో బాధగా అనిపించింది శంకరుడికి. ఓహో ఇలా కూడా ఉంటుంది కదా, ఎంత కష్టం ఇది అని అప్పుడే అక్కడ కనకధార స్తోత్ర రచించి దాన్ని పఠిస్తే అమ్మవారు అక్కడ కనక ధార చేశారు. మనము కనక అంటే ఒట్టి బంగారం లేదా డబ్బు అని అనుకోకూడదు. అది కూడా ఉంది, అవి కూడా ఉన్నాయి. దానితో ఒక మంచి కుటుంబం, మనకు తెలుసు ఎంత ముఖ్యమైనది ఇది. మంచి కుటుంబం కావాలి, మంచి ఉద్యోగం కావాలి, పిల్లలంతా మంచిగా ఉండాలి, మంచి విద్యాభ్యాసం కావాలి. ఇవి అన్నీ కూడా కనక అని. అయితే ఆ కనక ధార చేసి ఆ స్త్రీకి ఎంతో మంచిది అయింది. తరువాత అప్పుడు నుండి కూడా శంకరుడు ఆయన కోసం ఏమి చేయలేదు, వేరే వాళ్ళ కోసం, వేరే వాళ్ళు పైకి రావాలి, అభివృద్ధి పొందాలి, ఈ ఆసక్తి, ఈ ఆలోచన ఎప్పుడు కూడా వేరే వాళ్ళ గురించే ఆలోచించారు. గోవింద పాదాచార్య అని గురుగారి పేరు. ఒకసారి నర్మదా నదీ తీరంలో ఒక గుహలో గురుగారు తపస్సు చేస్తూ ఉంటే నదీ ప్రవాహంతో నీళ్లు పైకి పైకి వచ్చేసి ఇంకా ఏంటి అక్కడ గుహకి రావాలి. ఓహో ఈ గుహ లోపల నీళ్లు ప్రవేశం చేస్తే మా గురుగారి తపస్సు పాడైపోతుంది, అలాగా అవ్వకూడదు అని ఆ చిన్న కమండలు అందులో అంత నీళ్లు తీసేసుకున్నారు. అంటే ఆ కమండలు
ఆ నీళ్లు, ప్రవాహ నీళ్లు ఎంత ఉండిదో దాన్ని అంత మింగేసింది ఆ చిన్న కమండలు. అంటే ఎంత ఒక అద్భుతమైన శక్తి ఉండింది ఆ చిన్న వయసులో. ఇంకా కొన్ని విచారాలు ఏంటంటే, అప్పుడు ఆ సమయంలో మన వైదిక ధర్మ కొంచెం పతనం అవుతూ ఉండింది. నాశం కాదు, జనాలు ఎక్కువ బుద్ధిజం లేదా ఒట్టి కర్మకాండాన్ని ఆచరించేవాళ్ళు. జ్ఞానకాండంకి కాండ ఆ పోర్షన్కి ప్రాముఖ్యత ఇవ్వకుండా కర్మకాండం మాత్రమే. ఈ ఈ స్థితి మనము ఉపదేశసారంలో కూడా చూశాం. శివుడు వచ్చి ఋషి మునులకి జ్ఞానకాండం గురించి చెప్తాడు. అదే స్థితి మురుగనార్ తమిళ్కి అనువాదం చేసినప్పుడు, ఆ స్థితికి వచ్చినప్పుడు రమణ భగవాన్తో అడుగుతారు, ఏం బోధన, శివ ఏం బోధించాడు అది నాకు చెప్పండి అని చెప్తే అప్పుడు ఉపదేశసారం తమిళ్లో వచ్చింది. అలాగే కర్మకాండానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి ఈ జ్ఞానకాండం గురించి అందరూ మర్చిపోయారు. అప్పుడు ఆదిశంకరాచార్యులు ఈ అద్వైత సిద్ధాంత, అంటే నేను ఒక జీవాత్మ, పరమాత్మ ఒక్కటే, వేరే వేరే కాదు అనే ఈ తత్వాన్ని అందరికీ బోధించారు. ఇంకా దాని గురించి ఈ తత్వం ఎందుకు సరి అని చాలా వాద వివాదాలు కూడా చేసి ఎప్పుడు కూడా జయించారు. చాలా మందికి ఆయన మీద ఒక విధమైన మాత్సర్యం, ద్వేషం అలాంటిది వచ్చేది. మనకు తెలుసు, ఏదో ఒక మంచి కార్యం మనం చేస్తామంటే 10 మంది అక్కడ మనని కింద లాగడానికి రెడీగా ఉంటారు, సిద్ధంగా ఉంటారు. ప్రపంచ సహజం ఇది. ఎందుకంటే ఎక్కువ మందికి ఈ అసూయ, ద్వేష ఈ భావనతోనే ఉంటారు. అయితే ఇప్పుడు మాత్రమే కదా, అప్పుడు కూడా అలాంటి వాళ్ళు ఉన్నవారు కదా. ఎప్పుడైనా ప్రపంచం ఇలాగే ఉంటుంది. అప్పుడు చాలా మంది తట్టుకోలేకపోయారు. ఈయన ఏంటి ప్రసిద్ధి పొందుతున్నాడు ఇంత చిన్న వయసులో అని, ఆ తత్వం కూడా సరికాదు అని వాళ్ళు వాద చేసి కొందరు బ్లాక్ మ్యాజిక్ అది కూడా ఆయన మీద ప్రయోగించారంట. అయితే కొన్ని పుస్తకాలు ఏం చెప్తున్నాయంటే, ఆ బ్లాక్ మ్యాజిక్ ఆదిశంకరాచార్యుల శరీరం మీద పరిణామైంది. కొన్ని శారీరక సమస్యలు, ఆరోగ్య సమస్యలు వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేస్తాము, మనకు ఏదో ఒంట్లు బాగాలేదంటే డాక్టర్ దగ్గర వెళ్తాం. ఇంకా ఏదో సీరియస్ రోగం అంటే డాక్టర్ దగ్గర వెళ్ళి డాక్టర్ చెప్తారు నేనేం చేయలేనండి అని అంటే, తరువాత దేవుడి సైడ్ మనము ఆహా ఇప్పుడు నువ్వే కాపాడాలి అని మనము ప్రార్థన చేస్తాము. ఆదిశంకరాచార్యులు జగన్మాత గురించి ఆలోచన చేయడం మొదలుపెట్టారు. అంటే ఆ టైంలో మాటను మొదలుపెట్టారు కదా దీనికోసం. అయితే శరీరం అంటే అంత ముఖ్యమా? ఆయనకే ముఖ్యం కాదు. కానీ ఏ ఉద్దేశంతో జన్మించారో ఆ ఉద్దేశం కంప్లీట్ కాలేదు. అది అయిన తర్వాత వెళ్ళిపోవచ్చు. అంతే కదా, 32 సంవత్సరాలే బతికారు. అందుకే జగన్మాతకి ప్రార్థన చెయ్యాలి. మనం కూడా ఏదో మంచిది జరిగితే, ఏదో చెడ్డది జరిగితే ముందు ఎవరికి చెప్తాము? తల్లికి ఫోన్ చేసి అది షేర్ చేసుకుంటే
ఏదో ఒక మనకు రిలీఫ్. ఆ తల్లి ఒక దారి చూపిస్తారు. మనకేమో తల్లి అంటే బాగా అన్నీ తెలుసు అని ఒక మనసుకి ఒక భావన. అది నా తల్లికి అన్నీ తెలుసు. అది మనకు జన్మమించిన తల్లికి మీద మనకు అలాంటి ఒక భావన ఉంటుంది. అలాంటి ఒక ప్రేమతో ఉండిన భావన అది. ఏదైనా కోపమైనా చూపించవచ్చు, ప్రేమమైనా చూపించవచ్చు. తల్లితో అంతే కదా, చిన్న పిల్లలైనా అంతే కదా. ఒక్కొక్కసారి తిట్టుతారు, చిన్న పిల్లలు కొట్టుతారు. అవి అన్నీ చేయొచ్చు తల్లితో. అంత ఒక లీనియన్సీ మనకు తల్లితో ఉంటుంది. అలాగే ఆదిశంకరాచార్యులకు కూడా అమ్మకి చెప్పాలి, తల్లికి చెప్పాలి. తల్లికి చెప్తే ఇది అంతా సమస్య అంతా నివారణ అయిపోతుంది. దానికి ఒక పరిహారం తల్లి చూపిస్తుంది అని ఈ సౌందర్యలహరి రాశారు అని అంటారు. నేను ఒక 2-3 పుస్తకాలు రెఫర్ చేస్తాను. అందులో ఒకటి తెలుగు పుస్తకం ఉంది, పవని నిర్మల అని ఆవిడ రాసిన భవానీ సౌందర్యలహరి అని చాలా మంచి వ్యాఖ్యానం. దాన్ని కన్నడలో కూడా అనువాదం చేశారు సదాశివ దేవుడు అని. నాకేమో చాలా నచ్చింది ఆ పుస్తక. అందులో వచ్చే కొన్ని విషయాన్ని నేను ఇక్కడ చెప్తాను. మనకు ఈ మానవ జన్మ లభించినందుకు మనం ఎంతో ఎంతో ధన్యవాద చెప్పాలి. అందులో కూడా ఈ అధ్యాత్మ క్షేత్రంలో ఆసక్తి వచ్చింది ఉంది అంటే అది ఆ తల్లి అనుగ్రహమే. ఎన్నో మంది ఉన్నారు ప్రపంచంలో, ఎన్నో మంది ఉన్నారు. ఎన్ని మందికి ఇందులో ఆసక్తి ఉంది? అది కూడా ఒట్టి ఒక పూజ చేయడం, ఒట్టి పఠనం చేయడం మాత్రమే కాదు. మనకు ఇందులో ఈ అర్థం అవ్వాలి. నాకు అది ఏంటో తెలుసుకోవాలి. ఈ ఆసక్తి కూడా పుట్టింది అంటే అది ఆ తల్లి అనుగ్రహమే. వేరే ప్రాణులకు చూడండి, ఇప్పుడు ఒక కుక్క, ఉదాహరణకు ఒక కుక్క తీసుకుంటే కుక్కకి ఏమైనా అర్థం అవుతుందా? ఇది నాకు తెలుసుకోవాలి అలాంటి భావన ఎప్పుడు కూడా రాదు. మనము థ్యాంక్స్ చెప్పాలి భగవంతుడికి. నేను ఒక కుక్కవో చీమవో ఆ జన్మ నాకు ఇవ్వలేదే, మానవ జన్మ నాకు ఇచ్చావు. దేనికి ఇచ్చావు? నాకు నీ గురించి తెలుసుకోవడానికి. నువ్వెవరు, నేనెవరు, ఇవన్నీ తెలుసుకోవడానికే కదా నువ్విచ్చావు. సరే, నా ప్రయత్నం నేను చేస్తాను, నీ అనుగ్రహం నా మీద ఎల్లప్పుడూ ఉండని అని మనము ప్రార్థన చేయాలి. ఇంకా ఒక కథ, అదే ఆ భవానీ సౌందర్యలహరి పుస్తకాల్లో ఈ కథ చెప్తారు. ఆదిశంకరాచార్యులు హిమాలయాల్లో తపస్సు చేసేవారు. చాలామంది శిష్యులు కూడా ఉండేవారు అక్కడ. ఒక్కసారి అక్కడ శారీరక సమస్య అని చెప్పలేదు, ఒకసారి ఆశ పుట్టింది ఆదిశంకరాచార్యులకి. ఏంటంటే అమ్మవారి గురించి వర్ణన చేయాలి. ఎవరి కోసం అంటే ఈ సంసార సాగరంలో పడి ఉంటారు కదా గృహస్థాశ్రములు, ఎస్పెషలీ వాళ్ళ కోసం. అది ఎట్లా ఉండాలి అంటే ఆకర్షణీయంగా ఉండాలి. అందరికీ ఓహ్ ఎంత బాగుంది, నేను ఇది చదవాలి, నేర్చుకోవాలి అని అనిపించాలి. ఇది సమాజానికి ఒక గిఫ్ట్ అలాగే ఇవ్వాలి అని ఒక ఆలోచన పుట్టిందంట. శిష్యులు చాలామంది ఉన్నారు, కానీ
ఆది శంకరాచార్యులకి ఆ ఆశ ఎలా ఉండింది అంటే కైలాస సశరీరంగా కైలాసానికి వెళ్ళి అక్కడ అమ్మవారిని చూసి తరువాత వర్ణించాలి అని ఆశ ఉండింది. ఇప్పుడు మనకు సంశయం వస్తుంది. శివానంద లహరిలో కూడా చూశాము, ఒక వ్యక్తి వర్ణన అంటే ద్వైత కదా, ద్వైత భావం. కానీ శంకరాచార్యులు అద్వైత సిద్ధాంతి, మరి ఇది విరోధమే కదా అని అడిగితే మనము ఒక స్త్రీ శరీరం మన కళ్ళతో చూస్తే చాలా అందంగా ఉన్నటువంటి శరీరం అని అనుకోండి, చాలా అద్భుతమైన రూపం చూస్తే కొందరికి కామ ఉద్దీపనం అవ్వచ్చు, దురాశ పుట్టొచ్చు మాయా వల్ల. అదే లోపల అంతర్దృష్టిలో ఇలాంటి ఒక మంచి రూపం చూస్తే అప్పుడు అది నేనే కదా. బయట చూస్తే ద్వైతం ఉండొచ్చు, మన లోపల మనం చూసుకుంటే అది అద్వైతమే. అయితే ఇది అద్వైతానికి విరోధం కాదు. ఇంకా ద్వైత అంటే కూడా ఆది శంకరాచార్యులకి విరోధం అని లేదు, అది కూడా కావాలి. ఇదే మన సనాతన ధర్మ వైశిష్ట్యం, విశేషత. ఎలాంటి వాళ్ళు ఉంటే కూడా అందరికీ సరే మీకు ఇది కావాలా ఇది తీసుకోండి, అలా కావాలా అలా తీసుకోండి, ఎలా కావాలో అలా తీసుకోవచ్చు. ఇది మన సనాతన ధర్మాది ఒక గ్రేట్నెస్. అయితే అది అద్వైతమే. ఇంకా ఎందుకు ఈ అమ్మవారి సౌందర్య వర్ణన చేయాలి అని ఎందుకు పుట్టి ఉండొచ్చు? మన వేద కూడా చెప్తుంది, భగవంతుడు బ్రహ్మ పరబ్రహ్మ అంటే సత్యం శివం సుందరం అని. సత్య అంటే ఎల్లప్పుడూ ఏది ఉందో అది సత్యం, ఒక శాశ్వతమైన అస్తిత్వం. అది మూర్త కాదు, అమూర్తమైనది. దాని గురించి తెలుసుకోవడం కొంచెం కష్టంగా ఉండొచ్చు, ఎందుకంటే అది అమూర్తం. అలాగే శివం అంటే మంగళమైనది, పవిత్రమైనది. ఇది కూడా అమూర్తమే. అమూర్త అంటే పంచభూతాల నుండి వచ్చింది కాదు. సుందరం అంటే మూర్తమైనది. ఒక విగ్రహ చూస్తాం, ఆహా ఎంత బాగుంది. లేదా ఏదైనా ఒక పర్వతం చూస్తాము, ఒక మనిషి చూస్తాము, ఒక కుక్క చూస్తాము కదా, ఆహా ఎంత సుందరంగా ఉంది అని అనిపిస్తుంది మనకు. అంటే మనము చూసి ఆహ్లాదించే ఒక కెపాసిటీ ఉంది మనిషికి. సుందరమైనది. భగవద్గీత 10వ అధ్యాయంలో విభూతి యోగంలో భగవంతుడు చెప్తాడు, అది నేను అర్జున, ఇది నేను అర్జున అని కదా. ఎందుకు? ఏది ఆకర్షణీయంగా ఉంటుందో, కనపడుతుందో, అర్జున అవి అన్ని నేనే, నా అంశమే అది. ఆకర్షణీయంగా ఉండకపోతే అది కూడా నేనే. కానీ గట్టిగా ఏది చెప్తున్నాడు? ఎందుకంటే ఏది ఆకర్షణీయంగా ఉందో దాని మీద మన మనసు పోతుంది. ఒక పెయింటింగ్ ఉండొచ్చు, ఆహా ఎంత బాగుంది,
అదే దగ్గర చాలా వేరే వేరే పెయింటింగ్స్ ఉన్నాయి, అంత బాగాలేదు అంటే మన మనసు అక్కడ వెళ్ళట్లేదు. అది కూడా భగవంతుడే, కానీ ఇది మనసు వెళ్తుంది కాబట్టి అక్కడ మనని లాగుతున్నాడు భగవంతుడు. ఇది నేను. అందుకే ఇక్కడ ఈ సౌందర్యాన్ని నేను వర్ణించాలి. ఎలా నాకు అమ్మవారు నా అంతర్దృష్టిలో కనపడుతున్నారో అలాగే ఆ వర్ణన నేను అందరికీ చెప్తే వాళ్ళకి కూడా అలాగే కనపడొచ్చు. ఎవరో నాకు ఇలాగ అయింది అని మనకు చెప్తే మనం కూడా ప్రయత్నం చేస్తాము. ఆహా, వాళ్ళకి ఎట్లా అయిందంట, నాకు కూడా అవుతుందేమో అని ప్రయత్నం చేస్తాము కదా. అది తెలిస్తే కదా, ఆ వర్ణన మనకు తెలిస్తే కదా మనం చేసేది. ఓహో, ఇలాగుందా. ఇప్పుడు లలితా సహస్రనామంలో మనం చూశాము ఎలాగ అమ్మవారి వర్ణన చేస్తే అది తెలిస్తే ఆహా అవును కదా, నాకు కూడా ఇలాంటి ఒక అనుభవం వస్తుంది అని మనకు తెలుస్తుంది. ప్రయత్నమైన చేయొచ్చు, వాళ్ళకు వస్తుందంట నాకెందుకు రావట్లేదు అని ప్రయత్నం చేస్తాం. అలాగే ఆదిశంకరాచార్యులకి ఈ కోరిక మన కోసం పుట్టిన కోరిక. ఆయనకేం కావాలి? ఏమీ అవసరం లేదు కదా. పుట్టినప్పటి నుండియే జ్ఞాని, ఇంకేం కావాలి? మన కోసమే ఎత్తారు. అయితే సశరీరంగా కైలాసంకి వెళ్ళి అమ్మవారిని దర్శన చేసి తరువాత వర్ణన చేస్తాను అని అనుకున్నారు. సశరీరంగా కైలాసం వెళ్ళాలంటే దానికి ఒక కెపాసిటీ కావాలి కదా. అందరూ వెళ్ళగలుగుతారా? శిష్యులు చాలామంది ఉన్నారు, కానీ అక్కడ సశరీరంగా వెళ్ళడానికి ఎవరికి కూడా అంత సామర్థ్యం ఎవరికి లేదు అని అనిపించింది. అందుకే శిష్యులతో చెప్పారు, నేను కొంచెం ధ్యానం చేస్తాను, ఎవరు డిస్టర్బ్ చేయకండి అని. ఓహో, ఇది సామాన్యమే. అప్పుడప్పుడు గురుగారు సమాధి స్థితికి వెళ్తే ఎన్నో రోజులు కూడా అలాగే ఉంటారు, అది తెలుసు వాళ్ళకందరికీ. ఓకే ఓకే అని అందరూ అన్నారు. ఆ సమాధి స్థితిలో వెళ్ళి అక్కడి నుండి సూక్ష్మ శరీరంగా బయటకు వచ్చి మళ్ళీ సశరీరంగా, ఆ శరీరం అక్కడే ఉంది, ఆ శరీరం అక్కడ హిమాలయాలో ఉంది, తపస్సు చేసినట్టే ఉంది. అక్కడి నుండి సూక్ష్మ శరీరంగా బయటకు వచ్చి మళ్ళీ సశరీర, ఆ శరీరంతోనే కైలాసానికి వెళ్ళడానికి మొదలు పెడతారు. ఫస్ట్లో కనపడేది మానస సరోవర. మానస సరోవర పరిభ్రమణ మొదలుపెట్టారు. అక్కడ ఒక జోడి హంస కనపడుతుంది. అక్కడే దాన్ని చూసి ఒక సమాధి స్థితికి అక్కడ వెళ్ళిపోతారు. అంతా ఈ ప్రపంచ సృష్టి ఇవి అన్నీ అక్కడ సినిమా చూసినట్టు అవి అన్నీ కనపడుతుంది. ఎలా అక్షరాలు వచ్చాయి ఇవి అన్నీ కనపడుతుంది. ఎంతసేపు అయిందో తెలీదు, కానీ ఝల్ 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 అని నాద వినపడిందంట. అప్పుడు సమాధి నుండి బయటకు వచ్చి ఇదేం సౌండు, ఏదో శబ్దం. ఓహో, అప్పుడు తెలిసింది, ఓహో ఇది కైలాసలో నర్తన ప్రోగ్రామ్, డాన్స్ ప్రోగ్రాం నడుస్తుంది. అమ్మవారి డాన్స్ ప్రోగ్రాం. శివ పరమేశ్వరి వాళ్ళది. ఓహో ఇది నడుస్తుంది, నేను ఇంకా వేగంగా వెళ్ళాలి అని స్పీడ్గా వెళ్ళిపోయారంట కైలాసానికి. అక్కడి నుండి అమ్మా అమ్మా అని పిలుపు, అమ్మా అమ్మా అని చెప్పుకొని వెళ్తూ ఉంటే అక్కడ అమ్మవారు లాస్య, అమ్మవారి నర్తనానికి పేరు లాస్య, శివుడి నర్తనానికి పేరు తాండవ. ఇద్దరూ కలిసి తాండవ లాస్య ఆడుతూ ఉన్నారు. సడన్ గా అమ్మవారు ఆపేశారట. శివుడు చూశాడు, ఏమైంది అంటే అప్పుడు అమ్మవారు చెప్తారు, కొడుకు వస్తున్నాడు,
నా బిడ్డ ఎవరు నాకు తెలియదే అని శివుడు అన్నాడంట. ఆ తర్వాత శివుడే అంటాడు, అవునులే, అవి అన్ని తల్లికే తెలుసు. మనకు కూడా అంతే. మన పిల్లలు ఎక్కడో దూర దేశంలో ఉంటే కూడా వాళ్ళకి ఎప్పుడైనా ఏదో కొంచెం కష్టమో దుఃఖమో లేదా ఆరోగ్యం లేకపోతే మనకిక్కడ ఏదో ఒక్క విధమైన ఎందుకో ఆలోచన వస్తుంది అని అనిపిస్తుంది కదా. అది అక్కడ ఒక బాండింగ్ ఉంది. అది చెప్తారు, తల్లితో ఉంటుంది పిల్లలకి, నాన్నతో అంత ఉండదు అని అంటుంది మన శాస్త్ర కూడా. అందుకే ఆదిశంకరాచార్యులు దేవి అపరాధ క్షమాపణ స్తోత్రంలో రాస్తారు, కుపుత్రో జాయేత క్వచిదపి కుమాత నా భవతి. ఎప్పుడు కూడా కుమాత అని లేదంట. కుపుత్ర ఉండొచ్చు కానీ కుమాత లేదు. ఎంత చెడ్డ స్త్రీ అయినా కూడా పిల్లలకి చెడ్డది కాదు. పిల్లలకి చాలా మంచి తల్లి. చిన్న పిల్లలు కొందరు ఎలా చేస్తారు అంటే, అమ్మ ఎలాగైనా ఉంటే, అంటే చాలా రూపవతి కాదు అనుకోండి, అయితే కూడా అమ్మ పెద్ద సౌందర్య, ఇంకా నా అమ్మవే సుందరి అలాగుంటారు. ఎందుకంటే అంత ప్రేమ ఉంది. అలాగే ఇక్కడ ఆ తల్లికి ఎక్కడ అమ్మ అని పిలుపు నాకు వినపడుతుంది. అవునా, నాకు వినపడటం లేదు అని అన్నాడంట శివుడు. వచ్చేశాడు అని. అయితే అప్పుడే ప్రవేశం చేసి చూస్తాడు, అక్కడ ఇద్దరిది నర్తన కార్యక్రమం నడుస్తూ ఉంది. ఇన్ని వచ్చేది చూసి ఒక 2 నిమిషాల తరువాత వాళ్ళిద్దరు కూడా సింహాసనం మీద కూర్చుంటారు. ఈయన అమ్మా అని ఏడుస్తూ పాదాల మీద పడతారు ఆదిశంకరాచార్యులు. తల్లి, అమ్మా, జగన్మాత ఇలా పిలుస్తూ పాదాల మీద పడి ఆనంద బాష్పాలు. ఆ తరువాత అమ్మవారి కాళ్ళు, చేతులు, భుజాలు, చెవులు, తల ఇవి అన్నీ ఇలాగే టచ్ చేస్తున్నారు. అవునా, ఇది నా అమ్మ తల్లియా? మన పిల్లలు, చిన్న పిల్లలు ఆడటానికి వెళ్తారు, చాలా చిన్న పిల్లలు. అక్కడ తల్లి లేదు, తల్లి ఉంది అని చూసుకుంటారు, ఉంది కదా నా తల్లి ఉంది కదా అని. అక్కడ తల్లి కనపడటం లేదు అంటే మళ్ళీ ఏడుపు మొదలు పెడతారు. ఎక్కడో వెళ్ళింది తల్లి, ఏదో పని మీద వస్తుంది, రాగానే ఎలా చేస్తారు? అమ్మా 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 అని కదా. అలాగే ఆదిశంకరాచార్యులు కూడా అమ్మా అమ్మా అని పాదాల మీద పడి అక్కడి నుండి అమ్మవారి అన్ని అంగాలు ఇలాగ చేసి అమ్మా 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 అని ఆనంద బాష్పాలతో ఒక అమ్మవారికి అభిషేకమే చేశారు. అక్కడ పరమశివుడు కూడా కూర్చున్నాడు. ఆ తరువాత శివుడి దగ్గరికి వెళ్ళి ప్రణామం చేసి, నాకు తల్లి వర్ణన చేయాలి అని కోరిక ఉంది అని చెప్పారు. అప్పుడు అమ్మవారు చెప్తారు శివుడికి, మీరే చెప్పండి, ఎందుకంటే నేను చెప్తే బాగుండదు, నా గురించి నేనే చెప్పుకుంటే ఏం బాగుండదు. మనం ఎలాగున్నాము, మన గురించి వేరెవరు చెప్పట్లేదంటే మనమే చెప్పుకుంటాము. ఎవరైనా ఏదైనా సాధించారనుకోండి, ఏదో చెప్తూ ఉంటే మనం ఏమంటాము, ఇదా, నేను దీనికన్నా ఇంకా ఎక్కువది చేశాను నేను అంటే మనమే శ్రేష్ఠులు. ఇంకా వేరే వాళ్ళు సాధిస్తే కూడా దానికన్నా ఎక్కువ నాకు తెలుసు, నేను ఎక్కువ సాధించాను, ఇది చెప్పుకోవాలి మనకు కదా. కొందరు అలాగే ఉంటారు. ఎవరైనా ఏమైనా చెప్తూ ఉంటే అక్కడ ఆపేసి దానికైనా ఎక్కువ వీళ్ళు ఏం చేశారు దాని గురించి పెద్ద స్పీచ్ ఇస్తారు. అమ్మవారు శివుడికి చెప్తారు, మీరే చెప్పండి, మీరు చెప్తేనే బాగుంటుంది అని.
అయితే శివుడు చెప్తాడు, శంకరా, నీ హృదయంలో ధ్యానం చెయ్యి, నా ధ్యానం చెయ్యి నువ్వు. అప్పుడు నేను చెప్తాను నీకు అని. సరే, ధ్యానం చేశాడు. అప్పుడు శివుడు మొదలు పెడతాడు. అక్కడ రాసుకోవడానికి తాడపత్రి, ఆ చెట్టు తాటి చెట్టు అంటాం కదా, అది ఆ పత్రం ఉండింది. అప్పుడు పేపర్స్ ఏం లేవు కదా, మన మొబైల్ ఫోన్ లేదు, ఏం లేదు కదా మనకు రాసుకోవడానికి. బుక్ లేవు, పెన్ను లేవు. తాడపత్రి తీసుకొని రాయడం మొదలుపెట్టారు. శివుడు చెప్పాడు 100 విషయాలు, అన్నీ ఒక శ్లోక రూపంలో రాసుకొని ఎంతో ఆనందా పొందారు. తల్లి తండ్రికి ఇద్దరికి నమస్కారం చేసి, ఒక శల్యం ఉండింది, అందులో ఈ తాడపత్రి అన్ని కట్టేసి, మూట కట్టేసి బయట రావడానికి మొదలుపెట్టారు. అప్పుడు నందీశ్వరుడికి శివుడు ఇచ్చిన ఒక వరం అంటే, ఎవరైనా నన్ను దర్శన చెయ్యాలి అంటే ముందు నీకు నమస్కారం చెయ్యాలి. నందీశ్వర నమస్తుభ్యం శాంతానంద ప్రదాయకం మహాదేవ సేవార్థం అనుజ్ఞాం దాతుమర్హసి అని మనము ప్రార్థన చెయ్యాలి. ఎవరైనా శివుడి దర్శన ఎవరికి కావాలో వాళ్ళు ఫస్ట్ నందికి నమస్కారం చేసి పర్మిషన్ తీసుకొని తరువాతనే శివుడి దర్శన చేయాలంట. ఇది మనకు కూడా ఒక మంచి పాఠం ఇక్కడ. ఏ శివుడి గుడికి వెళ్తే నందీశ్వరుడి అక్కడ డెఫినెట్ 100% గ్యారంటీ అక్కడ ఉంటుంది, విగ్రహం ఉంటుంది. దానికి నమస్కారం చేసి ఈ శ్లోక పఠించి తరువాతనే శివుడిని చూడాలంట. నేను తర్వాత మన గ్రూపులో ఇది పెడతాను. ఆ శ్లోక రాకపోతే కూడా నమస్కారం చేసి తరువాతనే దర్శన చెయ్యాలి. అయితే చెయ్యలేదు ఆదిశంకరాచార్యులు. ఆ ఒక ఉత్సాహంతో వచ్చారు, అమ్మవారిని చూడాలి. అయ్యో, అక్కడ నర్తన డాన్స్ ప్రోగ్రాం నడుస్తుంది, నాకు మిస్ అవుతుందని పరిగెత్తుకొని వచ్చారు. నమస్కారం చేయడం మర్చిపోయారు. అయితే ఈ నందీశ్వరుడికి మహా కోపం వచ్చింది. వెనక నుండి వచ్చి ఒక డాష్ ఢీ కొట్టేశారు. నందీశ్వరుడు ఆదిశంకరాచార్యులు చూడలేదు, వెనక నుండి వచ్చి ఒక ఢీ కొట్టారు. అప్పుడు చేతిలో లూజుగా కట్టేసిన మూట ఉండింది, అన్ని రాసిన తాడపత్రులు. అవి అంత గాలికి ఎగిరిపోయాయి. మనకు ఒక చిన్న గుట్ట ఎక్కితే అక్కడ ఎంత గాలి ఉంటుంది తెలుసు. ఇది కైలాస పర్వత, మహా పెద్ద పర్వతం. ఎలా గాలి ఉండొచ్చు అక్కడ? ఆ గాలికి అన్ని తాడపత్రిలు ఎగిరిపోయాయి. అయ్యో, ఏమైంది, ఇది ఎవరిది అని చూస్తే, వెనక తిరిగి చూస్తే నందీశ్వరుడు. అప్పుడు ఓహో, జ్ఞాపకం వచ్చింది. మర్చిపోయాను, నమస్కారం చేయడం మర్చిపోయానని అప్పుడే నమస్కారం చేసి ఈ శ్లోకం కూడా పఠన చేసి, తప్పయింది, క్షమించండి, నేను తప్పు చేశాను. మీకు నమస్కారం దండం పెట్టి తరువాతనే రావాల్సింది, కానీ అమ్మవారిని చూడాలని ఎంత ఉత్సాహం ఉండిందో నేను మర్చిపోయాను అని చెప్తే నందీశ్వరుడు ఒప్పుకోలేదు. ఎవరయ్యా నువ్వు? ఇలా వచ్చి అమ్మవారి అంగాంగ వర్ణన చేస్తావా? అది నీకు మాత్రమే కాదు, భూలోకానికి తీసుకువెళ్తావా? అందరికీ దీని గురించి చెప్తావా నువ్వు? సామాన్య మనిషికి ఏం తెలుసు? ఒక స్త్రీ అంగాన్ని వర్ణన చేస్తే అసహ్యం అని చెప్తారు వాళ్ళు. వాళ్ళకి తెలీదు, ఈ లెవెల్కి వాళ్ళు రారు కదా. అయితే ఇంకా అందరూ కూడా ఒక తమాషాగా చూడొచ్చు అమ్మవారిని. అయితే నువ్వు ఇది తీసుకువెళ్ళకూడదు, నేను పర్మిషన్ నీకు ఇవ్వను అని నందీశ్వరుడు చెప్తాడు. అప్పుడు అక్కడి నుండి మళ్ళీ అమ్మా అని పిలుస్తారంట.
అప్పుడు పార్వతీ పరమేశ్వర ఇద్దరు కూడా బయటకు వచ్చి ఏమవుతుంది అని చూస్తే, ఓహో ఇలాగా అయింది, ఒక్క తాడపత్రి ఒక్కటి కూడా చేతిలో లేదు. అప్పుడు పార్వతి అడుగుతుంది, ఇది ఎవరు తెలుసా నంది? తెలీదు, రా నేను చెప్తాను నీకు. అప్పుడు నంది సరే నేను వస్తాను అని వస్తాడు. ఆదిశంకరాచార్యులు చెప్తారు, చాలా దుఃఖంతో చెప్తారు, ఒక్క పత్ర కూడా లేదు. అంతా ఎంత మంచిగా మీరు శివుడి దగ్గర శివుడికి చెప్తారు అన్నీ మీరిచ్చారు, ఒక్కటి కూడా నా దగ్గర లేదు అని. అప్పుడు ఏమేమి అక్కడ ఉన్నాయో దాన్ని తీసుకువెళ్ళు, ఇంకా నీకు ధ్యానంలో అవి అన్నీ కనపడతాయి అని ఆశీర్వదించాడు శివుడు. సరే ఏదో కొన్ని అక్కడ ఉండింది, దాన్ని అంతా కలెక్ట్ చేసుకొని మళ్ళీ వెనక వచ్చేస్తారు. నందిని పార్వతి పిలిచి అన్ని ఆదిశంకర గురించి అంత కథ మొత్తం చెప్పి, నాకు గణేశుడు సుబ్రహ్మణ్యుడు ఎలా కొడుకో అలాగే ఈ శంకరుడు కూడా నాకు కొడుకే. అప్పుడు నందీశ్వరుడు, ఓహో నాకు తెలియదే, నేను ఇలా ఇది చేశాను తప్పైంది కదా అని అంటే, ఏం పర్లేదు ఆయన ఆ లెవెల్లో ఉన్నాడు, ఆయనకి మళ్ళీ వస్తుంది, అదేం పెద్ద ప్రాబ్లం కాదు అని చెప్పారంట. అయితే మనకేంటి పాఠం అంటే, ఇక్కడ ఏ శివుడి గుడికి వెళ్తే కూడా నందీశ్వరుడు ఒక పర్మిషన్ తీసుకొని ఆయనకి దండం పెట్టి ఈ శ్లోకం వీలైతే ఈ శ్లోకం చెప్పి ఆ తర్వాతనే శివుడి దర్శనం మనమందరూ చేసుకోవాలి. ఆదిశంకరాచార్యులకే ఢీ కొట్టాడు అంటే మనకేం చేస్తాడు? అయితే ఇది మర్చిపోకూడదు మనము. ఇది మనం తీసుకునే ఒక పాఠం ఇక్కడ. మళ్ళీ ఎక్కడ శరీరాన్ని వదిలేసి వెళ్ళారో అక్కడికి వచ్చి మళ్ళీ ధ్యానం చేస్తే అన్నీ మనకు వస్తుంది కదా, ఒక పిక్చర్ వస్తుంది కదా. మన ధ్యానానికి కూర్చుంటే నిన్న ఏం చేశాను, నా రేపు ఏం చేయాలి, ఇవన్నీ పిక్చర్ వస్తుంది కదా. అలాగే ఆదిశంకరాచార్యులకు పిక్చర్ వచ్చింది. అందులో అన్ని ఏమేమి రాసుకున్నారో అవి అన్నీ కూడా వచ్చాయంట. అయితే మొదటి 41 శ్లోకానికి ఆనందలహరి అని పేరు. అవి అన్నీ ఆ తాడపత్రి దొరికిన తాడపత్రి అంట. 42 నుండి 100 శ్లోక వరకు ఆయనకి ఏం అక్కడ పిక్చర్ కనపడిందో రాసిందే, కానీ ఏం కనపడిందో అవి చిదానందలహరి అని దానికి పేరు. ఆనందలహరి, చిదానందలహరి ఇవి రెండు కలిపి సౌందర్యలహరి అని పేరు. 100 శ్లోకాలు, ప్రతి ఒక్క శ్లోకము కూడా ఒక మంత్రమే. మంత్ర అంటే తెలుసు మనకు, మననాత్ త్రాయతే ఇది మంత్ర. మనన చేస్తే మనని రక్షణ ఏది చేస్తుందో దానికి పేరు మంత్ర. ఇప్పుడు గాయత్రి మంత్ర అంటాం. అలాగే ఈ సౌందర్యలహరిలో ఉన్నటువంటి 100 శ్లోకాల్లో ప్రతి ఒక్క శ్లోకము కూడా మంత్రమే. ఈ శ్లోక పఠించి ఆదిశంకరాచార్యులు శారీరక సమస్య తీరిపోయింది అంటారు. మనకు కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఒట్టి శారీరక సమస్య మాత్రమే కాదు, ఎన్నో సమస్యలు ఉన్నాయి. అవి అన్నీ కూడా తీరిపోతాయి అని ఈ వ్యాఖ్యానం, చాలా మంది వ్యాఖ్యానం రాశారు సౌందర్యలహరి మీద. అందరూ కూడా అదే చెప్తున్నారు. ప్రతి ఒక్క శ్లోకం కూడా ఒక మంత్రమే. ప్రతి శ్లోకానికి ఒక యంత్రం ఉంది. మనం ఇప్పుడు శ్రీచక్ర అనేది శ్రీ యంత్ర అంటాం. ప్రతి శ్లోకానికి ఒక యంత్రం ఉంది. యంత్రం అంటే ఒక లీనియర్ జామెట్రీ, లీనియర్ డైమెన్షన్. మనకు రేఖలు ఉంటాయి, అందులో వృత్తాలు ఉంటాయి, బీజాక్షరాలు ఉంటాయి. ప్రతి శ్లోకానికి ఒక యంత్రం ఉంది. ఇప్పుడు మనము వేరే వాళ్ళ ఇంటికి పూజ లేదా ఏదో హోమమో యజ్ఞమో ఉంది అని వెళ్తాం. మన దృష్టి దేని మీద ఉంటుంది? నేను వెళ్ళినప్పుడు ఏ చీర కట్టుకోవాలి, దానికి మ్యాచింగ్ ఏది వేసుకోవాలి. తప్పు అని కాదు,
కానీ దృష్టి అక్కడే ఉండకూడదు. వెళ్ళిన తరువాత పూజకి, సత్యనారాయణ పూజకి పిలుస్తారు, చాలా మంది చేస్తూ ఉంటారు, పిలుస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటాము. అక్కడ వెళ్ళి మనం ఏం చేస్తాము? అక్కడ పంతులు గారు, పూజారి పూజ చేస్తూ ఉంటారు. ఒక ఇద్దరు ఇంటి వాళ్ళు కూర్చుంటారు. వేరే వచ్చిన వాళ్ళందరూ అక్కడ మన సంసార, దుఃఖ సంసార, సుఖ సంసార దాని గురించి చెప్పుకుంటూ ఉంటాము. ఇంకా లాస్ట్లో ఒక ఆరతి సమయంలో అని వెళ్ళి అక్షత వేసి భోజనం చేసి మంచి తినేసి వస్తాం. ఇప్పుడు మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, అలాంటి వాతావరణంలో ఒక మంచి తరంగాలు, వైబ్రేషన్స్ అక్కడ సృష్టి అవుతాయి. ఒక యజ్ఞ హోమం చూస్తే పొగ, ఆ పొగలో ఎంతో శక్తి ఉంది. ఆ శక్తిని మనము తీసుకోవాలి, దాన్ని గ్రహించాలి. అక్కడ కొంచెంసేపు ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చుంటే మంచి దృష్టితో, మళ్ళీ చీర ఆభరణాల గురించి ఆలోచించుకోకూడదు అక్కడ. అప్పుడు దాన్ని గ్రహిస్తే ఒక టాబ్లెట్ దొరికినట్టు మనకు. మనం ఇప్పుడు ఏదో సమస్య ఉంది అంటే టాబ్లెట్ తీసుకుంటాం, ఒక చిన్న టాబ్లెట్, కానీ ఎంత శక్తి ఉంది అందులో. కొన్ని టాబ్లెట్ తీసుకుంటే ఎంత నిద్ర వస్తుంది, అయితే అంత చిన్నది, అందులో ఏముంది ఏమో తెలీదు, కానీ అంత శక్తి ఉంది. అయితే ఇవి కూడా ఒక్క టాబ్లెట్, ఒక క్యాప్సూల్ అలాగే మనం తీసుకొని మనతో పెట్టుకుంటే దాన్ని మనకు ఎప్పుడు కష్టం వస్తుందో అప్పుడు దాన్ని ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఈ యంత్ర అంటే దాన్ని అంత స్టోర్ చేయడానికి ఒక కెపాసిటీ ఉంది. అందుకే శ్రీయంత్ర, శ్రీచక్ర. మనం ఏమేం అక్కడ పాజిటివ్గా ఏమేం చెప్తామో, స్తుతిలో నామ జపాలు చేస్తామో అవి అన్నీ అందులో స్టోర్ అవుతుంది. అయితే దానికి పవర్ ఉంది. అలాగే ఈ ప్రతి ఒక్క శ్లోకానికి కూడా ఒక యంత్రం ఉంది. ప్రతి ఒక్క శ్లోకము కూడా ఒక్క పరిణామం. సర్వలోక జయ, సర్వవశ అని ఎలాగున్నాయి, మనకు ఆ సిద్ధిలో అనవసరం. కానీ లోక జయ అని చాలా చోట వస్తుంది మనకు. లోకజయ అంటే వేరే వాళ్ళని జయించడం కాదు, మన మనస్సుని మనము జయించాలి. మొదటి శ్లోకం చూద్దాం ఇప్పుడు. శివశక్త్యా యుక్తో యది భవతి శక్త ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. మొదటిలో శివ శక్త్యాయుక్తో, శివుడు శక్తితో ఉంటేనే. అంటే శివ శక్తితో ఉంటే అంటే మనకు సంశయం వస్తుంది. ఎప్పుడు మనం చెప్తాము నీతో వస్తాను నేను అంటే, నేను వేరు నువ్వు వేరు అని ఉంటుంది కదా. ఇక్కడ అలా కాదు, శివ శక్తి వేరే వేరే కాదు. ఇప్పుడు అగ్నికి వేడి అనేది ఎలాగుంటుంది, దాన్ని సపరేట్ చేయగలుగుతామా? అవి రెండు కూడా సేమ్ కదా. అందుకే కాళిదాసుడు, మహాకవి కాళిదాసుడు, వాగర్థవివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తవే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అన్నారు. జగత్తుకే పితరౌ అంటే పేరెంట్స్, వేరే వేరే కాదు. వాక్ అర్థ, వాక్ అంటే ఒక్క పదం. ఇప్పుడు ఒక పదం చెప్తే ఆ పదానది ఒక్క ఉంటుంది, ఇంకొక దానికి అర్థం ఉంటుంది. దాన్ని సపరేట్ చేయగలుగుతామా? అలాగే ఈ తల్లి తండ్రిలో. కానీ ఇక్కడ ఎందుకు చెప్తున్నారు ఇలాగంటే, శివ అంటే మనం ఇప్పుడు ఉపదేశసార తత్వబోధాందులో తెలుసుకున్నాము, చైతన్యం, ఒక విద్యుత్ శక్తి ఉండినట్టు. కానీ ఒట్టి విద్యుత్ శక్తి ఉంది, ఇంకా ఏ గ్యాజెట్ లేదు అంటే మనకు అది పనికి రాదు. ఒట్టి చైతన్యం ఉంటే ఏ పనికి రాదు, కానీ అది కావాలి. ఈ శివుడు అంటే ఈ చైతన్యము. ఇప్పుడు ఒట్టి చైతన్యం ఉంటే లాభం లేదు అనుకున్నాం కదా, అది తెలుసుకున్నాము.
ఇప్పుడు ఈ శక్తి అంటే చైతన్యంగా కూడా ఉండగలుగుతుంది, నిష్క్రియంగా ఉండగలుగుతుంది. శివుడు ఏమి చేయడు, అలాగే ఉంటాడు. చైతన్యంగా ఉంటాడు అంతే కానీ ఏమీ చెయ్యలేడు. కానీ శక్తి అనేది ఎలాగంటే నిష్క్రియంగా శివుతో ఉండగలుగుతుంది, అలాగే క్రియాత్మకంగా ఉండి సృష్టి చెయ్యగలుగుతుంది. ఈ కెపాసిటీ ఉంది శక్తికి. నిష్క్రియంగా కూడా ఉండగలుగుతుంది, క్రియాత్మకంగా ఉండి పంచభూతాల్ని సృష్టి చేసి ప్రపంచాన్ని కూడా సృష్టి చేస్తుంది ఈ శక్తి. అందుకే శక్తికి రెండు, నిష్క్రియత, క్రియాత్మక రెండు కూడా ఉన్నాయి. అందుకే ఇద్దరు భార్యలు శివుడికి, ఒకటి సతి, ఇంకొకటి పార్వతి. సతి అంటే ఏమి చేయకుండా ఉండటం, పార్వతి అంటే ఇంకా ఒక సైడ్ సృష్టి అంతా చేయడం. ఇది అర్థమవుతుంది అనుకుంటున్నాను. శక్తి అనే దీనికి ఇది రెండు కూడా చేయగలుగుతుంది. ఒకటి ఏమి చేయకుండా శివుడితో ఊరికే ఉండగలుగుతుంది, అంటే చైతన్యము శక్తియే. ఇంకా ఒకటి కెపాసిటీ అంటే శివుడికి లేదు ఈ కెపాసిటీ, శక్తికి మాత్రమే ఉంది, సృష్టి చేసేది. అది ఎట్లా ఇక్కడ చెప్తున్నారు. శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచేదేవం దేవో నఖలు కుశలః స్పందితుమపి. ఒక స్పందన, ఒక వైబ్రేషన్, ఒక తరంగం, ఒక లహరి, నాద లహరి ఎవరు చేయగలుగుతారు? శక్తి మాత్రమే. శివుడు శక్తితో ఉన్నాడు కాబట్టి ఇలా చెయ్యగలుగుతాడు. అలాగే శివుడు మాత్రమే కాదు, దేవం దేవో అతస్త్వాం ఆరాధ్యం హరి హర విరించి ఆదిబిరపి అందరూ కూడా, విష్ణు ఉండొచ్చు, బ్రహ్మ ఉండొచ్చు, సృష్టికర్త అంటాము బ్రహ్మ, లేదా శివుడు ఉండొచ్చు, నాశం చేస్తాడు అంటాము. వీళ్ళు కూడా శక్తి లేకపోతే ఏమీ చెయ్యలేరు. పంచబ్రహ్మలు అయిపోతారు, పంచప్రేతలు కూడా అయిపోతారు. ఎప్పుడు పంచప్రేతాలు? శక్తితో వాళ్ళు లేరు అంటే వాళ్ళు పంచప్రేతాలే. శక్తితో ఉంటే పంచబ్రహ్మలు అయిపోతారు. ఇది శక్తికి ఉన్నటువంటి కెపాసిటీ. అతస్త్వాం ఆరాధ్యాం హరి హర విరించాది బిరపి. అందరూ ఆరాధన చేస్తారంట. ఎవరు? మనుషులు మాత్రమే కాదు. హరి హర విరించి, విరించి అంటే బ్రహ్మ, సృష్టికర్త బ్రహ్మ, పరబ్రహ్మ అని కాదు, సృష్టికర్త బ్రహ్మ. ఎంత మహాదేవ దేవులు కూడా ఆరాధన చేస్తారు. ఆదిభిరపి, విరించాది బిరపి. ఆది అంటే ఇత్యాది ఎట్సెట్రా ఎట్సెట్రా అనుకోవచ్చు, లేదా ఆది అంటే వేద అని కూడా అనుకోవచ్చు. వేద కూడా అమ్మవారి ఆరాధన చేస్తుంది, వేదమాత కూడా అమ్మవారి ఆరాధన చేస్తుంది. అందుకే విరించాది బిరపి అని. ప్రణంతుం స్తోతుం వా కథమ కృత పుణ్య ప్రభవతి. ఇలాంటి అమ్మవారికి దండం పెట్టాలి లేదా స్తోత్ర చెయ్యాలి అని ఉంటే అది ఎన్నో కృత జన్మలు చేసిన పుణ్య, చాలా పుణ్యకర్మ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ సౌందర్య లహరి పఠించే లేదా దాన్ని తెలుసుకోవడానికి ఒక ఆసక్తి వస్తుందంట. దానికి చాలా ప్రాముఖ్యత ఇక్కడ ఆదిశంకరాచార్యులు ఇస్తున్నారు. ఏదో ఊరికే టైంపాస్కి ఇది చేయట్లేదు. మనం సౌందర్యలహరి పారాయణ ఉండని, లేదా తెలుసుకోవడం, మాట్లాడటం, వినడం, చదవడం దాని గురించి, ఇవి అన్నీ కూడా మనం ఎన్నో కృత జన్మలు చేసిన పుణ్యం వల్ల మనకు ఇది దొరుకుతుంది. అయితే ఆ పుణ్యానికి ఎంతో ప్రాముఖ్యత ఇక్కడ ఆదిశంకరాచార్యులు ఇస్తున్నారు. ప్రణంతుం స్తోతుం వా కథమ కృత పుణ్య ప్రభవతి. అలాంటి పుణ్యం ఉంటే మాత్రమే
ఒక చోట ఇదే సౌందర్యలహరి నేర్పించాను నేను. అది ఎక్కువ మంది ఉన్నారు అని ఇంటి లోపల ప్లేస్ చాలదు అని బయట క్లాస్ చేసేదాన్ని. అప్పుడు దగ్గర ఇంటి వాళ్ళు ఒక స్త్రీ క్లాస్కి రాలేదు, కానీ అప్పుడు వరకు అక్కడ బయట ఉండేది. క్లాస్ మొదలు పెట్టంగానే లోపల వెళ్ళిపోయేవారు. అప్పుడు నాకు అనిపించింది, ఇది వినాలి, ఎవరో పఠన చేస్తున్నారు, దాన్ని వినాలి అంటే కూడా అది పుణ్యం ఉంటే మాత్రమే. చాలాసారి చెప్పాను నేను, నాకు అర్థమవదవి అని అన్నారు. సరే, నేనేం వర్ణన కూడా చేయట్లేదు, ఊరికే పఠన చేసేది, చదవడం వచ్చు అని ప్రేమంతోనే పిలిచాను. కానీ రావడానికి మనసు రాలేదు. రావడం వదిలేసేయండి, అక్కడ బయట కూర్చొని వినొచ్చు, అందరూ పాడుతున్నారు, గట్టిగా పాడుతుంటే వినొచ్చు. ఆహా, అప్పుడు వరకు బయట ఉండి అది మొదలు పెట్టంగానే లోపల వెళ్ళిపోయేవారు, ఆ డోర్ అంతా క్లోజ్ చేసుకునేవారు. అప్పుడు తెలిసింది, దీని అబ్బా ఊరికే ఇవ్వలేదు, ఎంత పుణ్యం మనకి ఇది. అయితే శివుడు, హరి, హర, బ్రహ్మ, విరించాది వాళ్ళందరూ కూడా నీ ఆరాధన చేస్తున్నారు. ఎందుకు? అయితే లేకపోతే వాళ్ళకి తెలుసు, పని చేయలేరు కదా వాళ్ళు. మనకి ఎవరికైనా ఏదో రోగం వచ్చింది అనుకోండి, లేవలేకపోతే ఏమంటాము? శక్తి లేదండి, నడవటానికి శక్తి లేదు. మనం ఏమన్నా నడవటానికి బ్రహ్మ లేదండి, నడవటానికి విష్ణు లేదండి, నడవటానికి శివ లేదండి అని చెప్తామా? శక్తి లేదు అనే కదా చెప్పేది. అదే శక్తియే ఇది, అదే శక్తియే మన జగన్మాత, మన అమ్మవారు. ఈ శివ శక్తి ఒక్క దృష్టికోణం నుండి చూస్తే ఏ వ్యత్యాసము లేదు, ఏ భేదము లేదు, ఒక్కరే. ఒక కాయిన్కి రెండు సైడ్ ఉంటుంది అంటారు కదా, అలాగే. ఇంకా ఒక్క దృష్టికోణం నుండి చూస్తే అక్కడ శివుడి నుండి సపరేట్ అయి ఈ సృష్టి కార్యం, పంచభూతాల్ని సృష్టి చేసేది ఒక స్పందనతో, ఒక వైబ్రేషన్తో. మనం ఇప్పుడు నదిలో చూస్తే రాళ్ళు విసిరితే ఏమవుతుంది? అక్కడ అల, ఒక్క అల తర్వాత ఇంకొక అల, ఇంకొక అల, అలాగా అవుతుంది కదా. అలాగే ఇక్కడ కూడా ఒక్క స్పందన, ఆ స్పందనతో ఇంకా అన్ని సృష్టి అవుతాయి. అవి లేదో, అక్కడ అమ్మవారు లేదో, నకశలు కుశలహ స్పందితుమపి, ఒక్క స్పందన కూడా ఉండదు. అక్కడ శక్తి లేదనుకోండి, స్పందన లేదు, అప్పుడు ఈ శివుడు, విష్ణు, బ్రహ్మ ఎవ్వరు కూడా ఏమీ చెయ్యలేరు. వాళ్ళందరూ కూడా నిన్ను ఆరాధిస్తారు. నేను కూడా ఎన్నో పుణ్యాలు చేసి నిన్ను ఆరాధించే లేదా ఈ సౌందర్యలహరి పఠించే ఒక ఆసక్తి నాకు ఇచ్చావు అంటే అది ఎన్నో కృత జన్మలో మనం చేసిన పుణ్యమని ఆదిశంకరాచార్యులు చెప్తే మనకు కూడా అది ఎంత పుణ్యం. అయితే ఇలాగే ఈ 100 శ్లోకాల్ని నేర్చుకొని బైహార్ట్ చేయాలి నేను చెప్పట్లేదు, వీలైతే చేయొచ్చు. లేదంటే ఏదైనా చాలా సంతోషం ఇస్తుంది నాకు అంటే దాన్ని కూడా ఒక మంత్ర అని అన్నారు, మనము దాన్ని పఠన జప కూడా చేయొచ్చు. ఎవరికి ఇంట్రెస్ట్ వస్తుందో అలా చెయ్యండి. ఏ రెస్ట్రిక్షన్ కూడా లేదు, ఇలాగే చెయ్యాలి, అలాగే చెయ్యాలి, నైవేద్యం పెట్టాలి, ఏమి లేదు. నైవేద్యం పెట్టాలంటే పెడతాము, శివ మానస పూజ మనకు తెలుసు. లోపల నైవేద్యం పెడితే
అదే పెద్ద నైవేద్యం. ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. 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 ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.